పులివెందుల పులి అని చెప్పుకుంటున్నటువంటి ఒక జగన్ అసెంబ్లీలో కరెక్ట్గా 5 నిమిషాలు లేకుండానే తాడేపల్లి నుంచి పులివెందుల కూడా ప్రశాంతత లేదని బెంగళూరుకి వెళ్ళిపోయినటువంటి ఒక జగన్ డైరెక్ట్గా స్పీకర్ గారికి లేఖ రాయడం. ఆ లేఖలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు తప్పిదాలు ఉన్నాయి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక స్థానం నుంచి కూడా పూర్తిగా దిగజారిపోయాడని చెప్పేసి అనుకోవాలి. ప్రతిపక్ష హోదా ఎలానో లేదు. అయితే ప్రతిపక్ష హోదా లేదు నాకు, అయినా సరే ఎక్కడా కూడా 10% అని చెప్పేసి ఎక్కడ రాయలేదు, నాకున్న ఎమ్మెల్యేల ద్వారా నేను ప్రతిపక్ష హోదా ఉండగలుగుతాను అన్నట్టు మాట్లాడుతూ తను రాసినటువంటి ఒక లేఖ ఏదైతే ఉందో స్పీకర్ గారికి, దీన్ని ఎలా చూడాలంటారు? ఆ లేఖల్లో నిజంగా అన్ని వాస్తవాలు ఉన్నాయి అనుకోవాలా, తప్పిదాలు ఏమైనా ఉన్నాయి అనుకోవాలా? అంటే అడ్రస్ తప్పు రాసినట్టున్నాడు. అది స్పీకర్ అయ్యన్న గారికి రాయాల్సిన లెటర్ కాదనుకుంటాను, అది జనానికి రాయాల్సిన లెటర్. జగన్మోహన్ రెడ్డి జనానికి, ప్రజలకు రాయాల్సినటువంటి బహిరంగ లేఖ స్పీకర్ గారికి పొరపాటును రాసినట్టున్నాడు. ఇప్పుడు ఆయనకి హోదా లేకుండా చేసింది అయ్యన్న పాత్రుడు కాదు, స్పీకర్ కార్యాలయం కాదు, ప్రభుత్వం కాదు. ఆయనకి హోదా లేకుండా చేసింది ప్రజలు. అవును. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఈ ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసిన జనానికి రాయాల్సిన లేఖ అడ్రస్ మారి ఎటు వచ్చింది? అయ్యన్న పాత్రుడు గారు. ఇప్పుడు యాక్చువల్గా రెండో రోజు ఈయన సభ ఎగ్గొట్టాడు. అయ్యన్న పాత్రుడు ఎన్నికని వీళ్ళు బహిష్కరించినట్లు లెక్క. అంటే అయ్యన్న పాత్రుడు ఎన్నిక బహిష్కరించి మళ్ళీ అయ్యన్న పాత్రుడికి లేఖ రాయటాన్ని ఎలా చూడాలి? ఏదో మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందన్నట్టుగా ఏదో ఒక సామెత ఏదో ఉంటుంది. అయ్యన్న పాత్రుడిని నువ్వు స్పీకర్గా ఎన్నిక కాగానే హుందాగా, ఇది సభానాయకుడు ముఖ్యమంత్రి, నువ్వు పక్కపక్క నుండి వేదిక మీదకి కుర్చీ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెడితే అది హుందాతనం. గతంలో మనం చూసాం అట్లా. ఏది ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, దానికి నువ్వు సిద్ధం కావా? కానీ ఇది కావాలా? ఏది ప్రతిపక్ష హోదా? ఇప్పుడు ఈ లెటర్ నువ్వు రాసే నైతికత నీకు ఎక్కడుంది? నువ్వు కనుక సభకు వచ్చి అయ్యన్న పాత్రుడిని హుందాగా నువ్వు తీసుకుని వెళ్ళి ఏది అక్కడ ఆయన కుర్చీలో కూర్చోబెట్టి తిరిగి వచ్చి నీ కుర్చీలో నువ్వు కూర్చుని అయ్యన్న పాత్రుడు గురించి 2 మాటలు మంచి మాటలు మాట్లాడుంటే సభని ఎంత హుందాగా ఉండేది. ఇవాళ ఈ లెటర్ రాసినా ప్రజల్లోకి వెళ్ళేది. అసలు ఆ లెటర్ అంతా బ్లండర్ మిస్టేక్స్, అన్నీ అబద్ధాలే. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకే కదా జనం విసుగెత్తిపోయి విరక్తి పుట్టి వ్యతిరేకతతో ఈ 11 స్థానాలకే పరిమితం చేసింది. ఇప్పుడు శాలరీస్ అండ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఏదో 1953 ఏదో బయటికి తీస్తాడు. యాక్చువల్గా దానికి అమెండ్మెంట్ జరిగింది, 78లో దానికి అమెండ్మెంట్ జరిగింది. ఏదో 12 ఆఫ్ సెక్షన్ టీఓ ఏదో కోట్ చేశాడు. దానిలో 10% బలం ఉండాలనేమి నీకు ఆ చట్టంలో లేదు, రాజ్యాంగంలో లేదు, లేకపోతే లోక్సభ నిబంధనల్లో లేదు అనేదో లెటర్లో రాశాడు. ఇది నువ్వు రాసింది కాదు, కట్ అండ్ పేస్ట్ అన్నమాట. ఇదంతా కూడా 1994లో గాదే వెంకటరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిందే. ఇప్పుడు ఈ చట్టం గురించి, ఈ నిబంధనల గురించి అది తీసుకొచ్చి కాపీ కొట్టాడనమాట. 1994లో ఎన్టీ రామారావు, తెలుగుదేశం, మిత్రపక్షాల కూటమి స్వీప్ చేశాయి. నీకు 253 స్థానాల్లో వాళ్ళు గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 94లో 26 సీట్లకే పరిమితమైంది. అది బ్లండర్ మిస్టేక్. దాన్ని కోట్ చేస్తూ ఏమంటాడు, అప్పుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారంటాడు. ఒట్టిదే, పచ్చి అబద్ధం అన్నమాట. ఏది ఆ రోజు సభలో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఎన్నికైతే ముఖ్యమంత్రి పి జనార్దన్ రెడ్డి వాళ్ళు చక్కగా తోడుకుని వెళ్ళి యనమల రామకృష్ణుడిని చైర్లో కూర్చోబెట్టి యనమల గురించి 2 మంచి మాటలు మాట్లాడి సభని ఇలా నడుపయ్యా అని చెప్పి జనార్దన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆ రోజు ఒక హుందాతనం, గౌరవాన్ని పెంచేలాగా. అది కదా ఫైటర్ యాటిట్యూడ్. ఫైటర్ అంటే అలా ఉండాలా. ఏంటి ఏమన్నాడు, నేను ప్రతిపక్ష హోదా మిమ్మల్ని కోరాల్సిన అవసరం లేదన్నాడు. ఆ రోజు అసెంబ్లీలో జనార్దన్ రెడ్డి స్పీచ్, ప్రతిపక్ష హోదా మిమ్మల్ని దగ్గర దేబిరించడం ఏంటి, నాకు కావాల్సిన హోదా ప్రజలు ఇస్తారు అన్నాడు. ప్రజలు ఇచ్చే హోదా నాకు కావాలి కానీ ప్రభుత్వం ఇచ్చే హోదా నాకెందుకు?
ఇప్పుడు మాకు 26 సీట్లలో గెలిపించి సంతోషంగా ఉంది. మీరు కనుక 253 సీట్లతో కనుక మీరు విర్రవీగితే మీకు 26 కూడా రావన్నాడు. అది కదా సెటైర్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సభకి వెళ్ళి ఇలా మాట్లాడుంటే ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్ళేది. జనార్దన్ రెడ్డి ఆ రోజు చూపించినటువంటి విఘ్నత, హుందాతనం జగన్మోహన్ రెడ్డిలో ఏవి? రెండో రోజే సభ ఎగ్గొట్టావు, తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నావు, అక్కడ ప్రశాంతతగా లేదు, నిద్రపట్ల పులివెందుల వెళ్ళిపోయాడు, అక్కడ బిల్లుల పంచాయతీ, వాళ్ళందరూ బిల్లుల కోసం ఎగబడ్డారు. ఎగబడేసరికి అక్కడ నా ప్రశాంతత లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెంగళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ లెటర్ రాశాడా? ఇప్పుడు అతను ఏమంటాడు, అప్పుడెప్పుడో 84లో లోక్సభలో 30 స్థానాలతో తెలుగుదేశం ఉంది ప్రధాన ప్రతిపక్ష ఇదిగా, ఉపేంద్ర దానికి నాయకత్వం వహించాడు అంటాడు. అదొక తప్పు. 30 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష గ్రూప్గా ఉంది. ఏది ప్రధాన ప్రతిపక్షంగా లేదు, అదొక గ్రూప్ అన్నమాట. ఆ రోజు లోక్సభలో తెలుగుదేశం పార్టీ, దానికి నాయకుడు ఎవరు? మాధవరెడ్డి, సి మాధవరెడ్డి అని ఆదిలాబాద్ ఆయన. అది కూడా తెలియకపోతే ఎలా? రాసినాడు కన్నా ఉండాలా, ఇతనికన్నా ఉండాలి కదా. ఉపేంద్ర దానికి ఏదో నాయకత్వం వహించాడు అంటాడు. ఉపేంద్ర రాజ్యసభ సభ్యులు కదా. ఇప్పుడు ఎంత తప్పులు అందులో ఉన్నాయి, ఎన్ని పచ్చి అబద్ధాలు అతను రాశాడు అంటే, ఇప్పుడు మొన్న మనం చూసాం మోడీ 2.0 303 సీట్లు కొట్టింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి. లోక్సభలో మొత్తం టోటల్ ఎంత? 542 ఏమో ఉంటుంది. అంటే 54 రావాలి, దాటాలి. మినిమం 10% కనుక ఉన్నట్లయితే వీళ్ళకి వచ్చింది 52 కాబట్టి వీళ్ళకి లేదు. ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష హోదా దక్కలేదు, ప్రతిపక్ష నాయకుడిగా అతని క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. ఇప్పుడు అధీర్ రంజన్ చౌదరి ఏదో ఉంది అతని పేరు, కాంగ్రెస్ పార్టీ 52 సీట్లతో అధీర్ రంజన్ చౌదరి అతను ఫైట్ చేశాడు లోక్సభలో. అతనేం బాయ్కాట్ చేయలేదు, హోదా కావాలని దేబిరించలేదు, అడగలేదు, ఇలా బహిరంగ లేఖలు రాయలేదు. ఇప్పుడు 99 సీట్లు గెలిచాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు అతనికి ఇవ్వాలి ఏది ఇవాళ లోక్సభలో. కానీ నీకేం జరిగింది? ఇంతవరకు ఆయనకు అసలు అది ఇవ్వలేదు. అసలు ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఈ ఓపెన్ లెటర్ రాయటం ఏంటి, అది కూడా స్పీకర్కి రాయడం ఏంటి? కూటమి ప్రభుత్వం ఇతని పట్ల శత్రుత్వం వహించిందంటాడు. ఎలా? ఇప్పుడు మంత్రుల తర్వాత ఇన్ని బాధ్యతలు చేపట్టమని అడిగినట్టుగా చెప్తాడు. ప్రమాణ స్వీకారం, నిన్ను గౌరవించారు. యాక్చువల్గా అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అందరు ఎమ్మెల్యేలతో పాటు నువ్వు ఎప్పుడో చివరిలో రావాలి. అలాంటిది మంత్రుల తర్వాత నీకు ప్రమాణ స్వీకారం చేసే వెసులుబాటు నిబంధనలు ఉల్లంఘించి చేశారు నిన్ను గౌరవించడం కోసం. నీ కారుని మెయిన్ ఎంట్రన్స్ దాకా రానిచ్చారు. మాజీ సీఎం అనే ఉద్దేశంతో మనం మీడియాలో కూడా చూసాం. చంద్రబాబు అతని పట్ల ఏ అగౌరవం, అది మంచిది కాదు. ఇమీడియట్ ఎక్స్ సీఎం కదా, దిగిపోతున్నటువంటి ఎక్స్ సీఎంగా నీ గౌరవం నీకు చక్కగా, నువ్వు లేకపోతే మామూలు అందరు ఎమ్మెల్యేలాగా నువ్వు గేటు దగ్గర కారు ఆపాలా, నడుచుకుంటూ లోపలికి రావాలా. అలాంటిది నిన్ను అక్కడ దాకా తీసుకొచ్చి నువ్వే కదా రాయబారం చేసుకుంది, పయ్యావుల కేశవ్తో మాట్లాడించింది. కేశవ్ అది తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడికి చెప్పటము, ఆయన నిన్ను గౌరవించమని ఆదేశించడము మనం మీడియాలో చూసాం. మరి కూటమి ప్రభుత్వం ఇతని పట్ల శత్రుత్వంతో వ్యవహరించిందా? అయ్యన్న ఇతని పట్ల శత్రుత్వంతో ఉన్నాడంటాడు స్పీకర్. అసలు అయ్యన్న గారు స్పీకర్ అయితే నువ్వు అసలు సభలో లేవు. నువ్వు ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించుకున్నావు? బుచ్చయ్య చౌదరితో. ప్రోటైమ్ స్పీకర్గా బుచ్చయ్య చౌదరి గారు ఉంటే, మంత్రుల తర్వాత నీ ప్రమాణ స్వీకారానికి అయ్యన్నకి ఏమైనా సంబంధం ఉందా? అది ప్రోటైమ్ స్పీకర్గా అది బుచ్చయ్య చౌదరి గారు చేయించింది. అయ్యన్న నీ పట్ల శత్రుత్వంతో ఉన్నాడా? నువ్వు అయ్యన్న పట్ల శత్రుత్వంతో ఉన్నావా? అవును, ప్రజలకు తెలియటల్లా. అయ్యన్న స్పీకర్ అయితే బీసీ, నువ్వు బాయ్కాట్ చేసావు, నీ వాళ్ళందరూ ఎగ్గొట్టారు. కనీసం కుర్చీ దాకా తీసుకువెళ్ళి కూర్చోబెట్టే మొరాలిటీ కూడా నీలో, గౌరవం, హుందాతనం కూడా లేవు. అయ్యన్న పట్ల నీకుంది శత్రుత్వం.
అతనికి లేదు నీ పట్ల శత్రుత్వం. ఇప్పుడు ఆయన ఏంటి చచ్చేదాకా కొట్టమన్నాడు, ఏదో వీడియో వైరల్ అయిందంటాడు. అదేదో మామూలు ప్రైవేట్ చిట్ చాట్ వీడియోలో ఎవరో అన్నారు, ఆయన అనలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ అనుభవజ్ఞుడు ఎవరో కొలీగ్, అక్కడ స్థానిక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎవరో సీనియర్ సిటిజన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏదో పాములు అంటాడు, ఊరికే ఒక దెబ్బ తగిలింది, అదేమీ చావలేదు, ఓడిపోయినంత మాత్రాన అతను కాదు, అతన్ని అసలు ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలనేది వాళ్ళ యొక్క సంభాషణ సారాంశం. దానికి ఏమని పుట్టించాడు, భౌతికంగా ఎలిమినేట్ చేసేటట్టుగా ఇస్తున్నాడు బిల్డప్. నవ్వుల పాలవుతుంది అందుకనమాట. ఏది ఇప్పుడు ఒకవైపేమో మొన్న మోడీ 2.0లో లోక్సభలో 52 సీట్లు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చాడంటాడు, పీజేఆర్కి ప్రతిపక్ష హోదా ఇచ్చాడంటారు. అంతా అబద్ధాలే. ఉపేంద్ర లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడంటాడు. అన్ని బ్లండర్ మిస్టేక్స్. ఇంత అబద్ధాల నాయకుడిని మనం చూడలేదు. హోదా ఉంటే తప్ప నువ్వు వెళ్ళవా? ఇదంతా ఏంటంటే ఇది వంకగా చూపించి అతను ఏదో ఎగ్గొట్టే పన్నాగం వేసినట్టుగా ఉంది తప్ప సభకు వెళ్ళడానికి అతనికి సుతరాము ఇష్టం లేదు. ఏదో ఒక వంక చూసుకుంటూ ఈ వంక చూపి అతను అసెంబ్లీ బాయ్కాట్ చేసే ఎత్తుగడ వేసినట్టుగా కనపడుతోంది తప్ప హోదా ఉంటేనే ఈయన సభా కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉంటుందంట. హోదా లేకుండా జనార్దన్ రెడ్డి మంట పుట్టించలేదా? అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రశ్నలతో ఏ విధంగా అసెంబ్లీని స్తంభింపజేశాడు? అవును, గన్ షాట్గా చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు, ధీమాగా చెప్పాడు. ఏమని? నాకు హోదా ఇవ్వాల్సింది మీరు కాదు, ప్రజలు ఇవ్వాలి అని. నువ్వేమో జగన్మోహన్ రెడ్డి హోదా ఇవ్వమని వాళ్ళని దేబిరిస్తున్నాడు. ఇదా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలు ఆశించింది? ఒక ఫైటర్గా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి జోకర్గా మారాడంటే ఇది మరో బహిరంగ లేఖ ఒక ఉదాహరణ. అంటే యాక్చువల్గా ఆ రోజు పీజేఆర్కి 26 సీట్లు అంటే నీకు 8.8% ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 6.2%. ఈ 11 సీట్లు 294 సీట్లలో 26 సీట్లు అంటే నీకు అది 8.8%. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లలో 11 సీట్లు అంటే 6.2%. అంటే నీకన్నా 2.6% ఎక్కువ సీట్లున్న జనార్దన్ రెడ్డి వదిలేసుకున్నాడు. నాకు అవసరం లేదు హోదా, మీరెవరు నాకు ఇవ్వటానికి, నాకు జనం ఇవ్వాలి హోదా అన్నాడు. ఇప్పుడు జనసేనకి నీకన్నా 2% ఉంది. నీకు 6.2% ఉంటే ఇవాళ జనసేనకి 12% వచ్చింది. 21 సీట్లకి 21 గెలిచారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఎలా జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ లేఖే ఉదాహరణ. అవును. సో చూద్దాం సార్, జనం ఈ లేఖని ఎలా తీసుకుంటారో చూద్దాం. నమస్తే. నమస్తే.